ఆమె నా ప్రేమలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి స్తోత్రం. హృదయంగా ప్రియులారా, మనం చూసినట్లయితే ఆమె పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వకంగా చదువుతున్న వారు తప్పకుండా దేవుని ప్రేమలో లోతైన అనుభవంలోనికి జీవగల దేవుడు తప్పకుండా నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు ప్రేమ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రేమ కలిగిన దేవుడు చెప్పిన మాట మనం చూడవచ్చు. భయపడకూడి, దిగులు పడవద్దని. భయపడవద్దు. దేవుని కుమార్తె మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అంటే కొన్నిసారి మనకు అనిపిస్తేమో మన దేవుడు మనతో కోపంతో ఉన్నారని. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము. మనం బలహీనులుగా ఉన్నప్పుడే, మనం పాపిలుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రేమించమని ప్రాణం పెట్టి ప్రేమించాం. అంటే మన మరణం యేసుక్రీస్తు ఆత్మీయ మరణం. మనం తండ్రి నుండి, మన వేసే నుండి దూరంగా ఉండాలని జీవగల దేవుడు కోరుకోవడం లేదు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అసలే కోరుకోవడం లేదు. కాబట్టి యేసుక్రీస్తు మరణించామన్నమాట. నాకు మీకు బదులుగా ప్రాణం పెట్టి మనం దాని నుండి అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనల్ని ఎంత లోతుగా ప్రేమిస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నామని అర్థం చేసుకోవాలి. అంటే దానికి అర్థం దేవుని యొక్క హృదయంలో దేవుడు ఆలోచన కూడా చేయడం లేదు. ఏంటిది? మనం మరణించాలని యేసుక్రీస్తు కోరుకోవడం లేదు. కానీ యేసుక్రీస్తు కోరుతున్నది ప్రియులారా, మనం క్రీస్తుతో, జీవగల దేవునితో నిత్యం యుగ యుగాలు మనం నివాసం చేయాలని ప్రియులారా తండ్రిని దేవుడు కోరుతున్నాం. ప్రభు యేసుక్రీస్తు కూడా అదే కోరుతున్నాం. అందుకొరకే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే నేను మరణించినా పర్లేదు, స్తోత్రం, నా కుమారుడు నా కుమార్తె బ్రతకాలి, మీరు బ్రతకాలి, నేను బ్రతకాలి, మనందరం బ్రతకాలి అని తపనతో ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రియులారా తన ప్రాణం నా కొరకు మీ కొరకు పూర్తి అవైప్యం అన్నమాట. తన శరీరం మనం చూసినట్లయితే మంచి యవ్వన కాలంలో యేసుక్రీస్తుని ఆయన కానీ యేసుక్రీస్తు తండ్రి చిత్తం కొరకు పూర్తిగా సమర్పించామన్నమాట. ప్రాణం ఆఖరి పొట్టు రక్తం దాకే మీ కొరకు కార్చామన్నమాట. నా కొరకు కార్చే ఇంత గొప్ప ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎన్నో దెబ్బలు ఉంది, ఎన్నో గాయాలు ఉంది. ఆయన గాని సహించామన్నమాట. సహించాం ఎవరి కోసం? మీ కొరకు, నా కొరకు సహించామన్నమాట. ఎన్నో శ్రమ, ఘోరమైన శ్రమ అనుభవంలో యేసుక్రీస్తు వెళ్ళాం. ఎందుకంటే మీ నిమిత్తం, మన కొరకు అనమాట, మీ కొరకు అనమాట, మన కొరకి. స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ఓదార్పు పొందుకోవడానికి కొరకు, మనం నిత్య జీవనం పొందుకోవడానికి కొరకు, మన రక్షణ పొందుకోవడానికి కొరకు, మన పాపక్షమానం పొందుకోవడానికి కొరకు, మనల్ని పాప ఊపిరి నుండి విడిపించడానికి కొరకే ప్రాణం పెట్టామన్నమాట. అలాగే మనకు పరిశుద్ధమైన జీవితం అనుగ్రహించడానికి కొరకే యేసుక్రీస్తు ప్రాణం పెట్టి. స్తోత్రం. మనల్ని నీతివంతులుగా మార్చడానికి కొరకే యేసుక్రీస్తు ప్రియులారా తన పరిశుద్ధ రక్తం, ప్రాణ రక్తం, మూలమైన రక్తం, శ్రేష్టమైన రక్తం ఖర్చేసామన్నమాట. అంటే మన జీవంగా దేవుని యొక్క దృష్టిలో మన పరిశుద్ధులుగా ఉండాలి అనమాట. మన పవిత్రలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ప్రేమ మన లోతుగా అనుభవించాలి. దాని కొరకు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం కార్చారు. యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తములో ఆశ్రయిస్తున్న ప్రియులారా మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు రక్తం నా కొరకు కార్చాం, మన అందరి కొరకు కార్చాం. ఈ సత్యం మనం లోతుగా పరిశుద్ధాత్మ గ్రహింపు మనకందరికీ అనుగ్రహించినాక. కాబట్టి రక్తములో మనం నిరంతరం ఆశ్రయించాలి. యేసుక్రీస్తు రక్తం అమూల్యమైన రక్తం, పరిశుద్ధ రక్తం. ఆ రక్తం ద్వారా ప్రియులారా మనకు కాపుదల ఉంది. ఇప్పుడు ఆ రక్తం ఇప్పుడు కూడా పనిచేస్తుంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు కూడా పనిచేస్తుంది, ఈ రోజు కూడా పనిచేస్తుంది అనమాట. ఆ యేసుక్రీస్తు రక్తం మన మేలు కొరకు నిరంతరం మాట్లాడుతున్నాం అనమాట. తండ్రితో, జీవగల దేవునితో ఆ రక్తం మాట్లాడు.
యేసుక్రీస్తు రక్తములో ఆశ్రయించిన నా గురుచు మన పక్షంగా రక్తం కూడా మాట్లాడుతుంది. యేసు రక్తం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది హాబేలు ఒక రక్తం జీవం కలిగిన దేవునితో మొరపెట్టి. యేసుక్రీస్తు రక్తం మన క్షేమం కొరకు మాట్లాడుతున్నాం అనమాట. మన క్షేమం కొరకు నిరంతరం మాట్లాడుతున్న ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి స్తోత్రం. తోటి ప్రియులారా, రక్తం యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు కాపుదల ఉంది. భయం మనకు రాకుండా ఆ రక్తం ద్వారా దేవుడు, యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని ఇప్పుడుగా కాపాడినాడు. స్తోత్రం. ఇంకా కూడా దేవుడు కాపాడునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రియులారా, ఆ రక్తంలో మనం ఆశ్రయించాలి. లేదు, ఆ రక్తం ద్వారా మనకు శుద్ధీకరణ ఉంది. మన మనసాక్షి మనం కడుక్కోవాలన్నమాట. మన హృదయాన్ని కడగాలి. మన తలుపును ఆ రక్తం ద్వారా మనం కడుక్కోవాలి. ఊహలను మనం కడుక్కోవాలి. మన మనస్సు, భావోదయం, వృత్తాన్ని, తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు ప్రభు మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడుగుతున్నాం అని మనం బై ఫెయిత్ మనం వాడుకోవాలి. బై ఫెయిత్ మనం పలకాలి. యేసయ్య మీ రక్తం ద్వారా నా ఇల్లు అంతా కడుగుతున్నాం, నాకున్న సమస్తం మీ రక్తం ద్వారా కడుగుతున్నామని మనం పలకాలి. నా భర్తను యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్నాం, నా భార్యను యేసయ్య మీ రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా కడుగుతున్నామని మనం ప్రార్థన చేయాలి. నా కుమార్తెను యేసయ్య మీ రక్తం ద్వారా నేను కడుగుతున్నా. ఇప్పుడేమవుతుంది? మీ కుమార్తె రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా కాపాడబడుతుంది అనమాట. నా కుమారును దేవా మీ యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్నాం పలకాలి. మనం నా అవయవాలను యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. కాబట్టి యేసు రక్తంలో ప్రియులారా పవర్ ఉంది, శక్తి ఉంది. శాపాలను తొలగించే శక్తి యేసుక్రీస్తు రక్తంలో ఉంది అనమాట. అపవాది క్రియల్లో నాశనం చేసే పవర్ యేసుక్రీస్తు రక్తంలో ఉంది. ఇప్పుడు రక్తం, యేసుక్రీస్తు రక్తం గురించి మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు రక్తం మనం వాడుకోవాలి. బై ఫెయిత్ మనం వాడుకోవాలి. యేసుక్రీస్తు రక్తములో ఆశ్రయించిన వారితో తప్పకుండా జీవం గల దేవుడు మాట్లాడతారు. యేసుక్రీస్తు రక్తములో ఆశ్రయించాలి, యేసు రక్తములో ఆధారపడాలి. అలాంటి వారితో జీవం గల దేవుడు ఎక్కువ తక్కువ కాదు, ఎక్కువనే మాట్లాడతారు. ఎందుకంటే యేసు రక్తం ద్వారా మనం కడగబడుతుంది. యేసు రక్తానికి పవర్ఫుల్ ఉంది. యేసు రక్తంలో మనం ఆశ్రయించాలి, నిరంతరం ఆశ్రయించాలి. నిరంతరం మనం ఆశ్రయించాలి. మన లోపల ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు యేసు రక్తం మనం వాడుకోవాలి. ఎనీ టైం మనం వాడుకోవచ్చు. ఇందులో ఉన్నప్పుడు వాడుకోవచ్చు, బయట ఉన్నప్పుడు వాడుకోవచ్చు. దానికి మనం ప్రత్యేకంగా క్రయధనం చెల్లించాల్సిన అవసరం లేదు. మనం ఇంకా దాని డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉచితంగా ఆ రక్తం నా కొరకు, మీ కొరకు తన ప్రాణం పెట్టామన్నమాట. రక్తం కార్చా. అప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రీసియస్ అనమాట, అమూల్యమైనది. అనగానే దేవుడు అది మనం ఉచితంగా అది వాడుకోవడానికి, ఉచితంగా దేవుడు అనుగ్రహించాం, ఉచితంగా మనం వాడుకోవచ్చు. ఎంతైనా వాడుకోవచ్చు యేసు రక్తం. అలాగే ఇప్పుడు యేసు రక్తంలో ప్రియులారా మనం ఆశ్రయిస్తాం. యేసు రక్తం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం మనల్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో ఎల్లప్పుడూ దగ్గరగా ఉండినట్టు సహాయపడుతుంది అనమాట. యేసు రక్తం జీవగల దేవునితో ఎల్లప్పుడూ మన క్లోజ్ గా ఉండినట్టు సహాయపడుతుంది అనమాట. దూరం చేయలేదన్నమాట. ఇప్పుడు ఈ ప్రియులారా మనం ఒకప్పుడు మనం జీవగల దేవుని నుండి, పరిశుద్ధమైన జీవగల దేవుని నుండి చాలా దూరంగా ఉన్నవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు యేసు రక్తంలో యేసుక్రీస్తువును నమ్మిన మన ఇప్పుడు తండ్రి నుండి దూరంగా లేదు, జీవగల దేవుని నుండి దూరంగా లేదు. మనం యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని సమీపస్తులుగా మనం తీసుకుని వచ్చిన ప్రియులారా మనం శోధిస్తాం. చాలా జీవగల దేవునికి చాలా దగ్గర ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు రక్తంలో ఆశ్రయిస్తున్న మీరన్నమాట. మీరు జీవగల దేవునితో చాలా క్లోజ్ ఉన్నా. దుష్టుడు చెప్తాడు, నీవు దూరంగా ఉన్నాం తండ్రి నుండి, జీవగల దేవుని నుండి, క్రీస్తు నుండి చాలా దూరంగా ఉన్నామని యేసుక్రీస్తు రక్తంలో ఆశ్రయించి యేసుక్రీస్తును నమ్ముతున్నా నీ గురించి మాట్లాడతారు. కానీ అబద్ధం నమ్మవద్దన్నమాట. ఇప్పుడు ప్రియుల సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం మనల్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా జీవగల దేవుని యొక్క సహవాసంలోనికి మనల్ని తీసుకొని వచ్చామన్నమాట. యేసుక్రీస్తు రక్తంలో ఆశ్రయిస్తున్న
ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం మన జీవగల దేవుని దగ్గరకు రావచ్చు అనమాట. పిల్లలు యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధ రక్తం, పవిత్రపరిచే రక్తం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని తండ్రి దగ్గరకు, జీవగల దేవుని దగ్గరకు ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చాం. యేసుక్రీస్తు రక్తములు ఆశ్రయిస్తున్న మీరు జీవగల దేవునితో ఇప్పుడు చాలా లోతైన సహవాసములో ఉన్నామన్నమాట. ఇది మనం గ్రహించాలి. ఇది మన మనసులో పరిశుద్ధాత్మ వలన అది మనం గ్రహించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో క్రీస్తులో ఉన్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన ప్రియులారా మనం లోతైన సహవాసములోనే ఉన్నామన్నమాట. ఇది సత్యమైన అర్థం చేసుకోవాలి. కానీ దుష్టుడు ఏం చెప్తారు? నువ్వు జీవగల దేవుని నుండి దూరంగానే ఉన్నావు, ఆశీర్వాదం మీ నుండి చాలా దూరంగా ఉంది అని అలా నుండి పిక్చర్ తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? బాధ వస్తుంది, నిరాశ, డిప్రెషన్ వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాము? యేసు రక్తములో ఆశ్రయిస్తున్నాం, యేసునామములో ఆశ్రయిస్తున్నాం, యేసుక్రీస్తు ఒక మాటలో ఆశ్రయిస్తున్నాం. నువ్వు కలువరి సెలవులో యేసుక్రీస్తు ప్రాణం పెట్టామని, మన కొరకు ప్రాణం పెట్టామని, సమాధుని తిరిగిలేచామని నమ్ముతున్న ప్రతి ఒక్కరు రక్షణ పొందేశామన్నమాట. రక్షణ పొందాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది గ్రేట్ సాల్వేషన్ అంటే గొప్ప దేవుడు. రక్షణ అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప పరిశుద్ధమైన జీవగల దేవునితో కలిసి బ్రతకడం అనమాట. జీవగల దేవునితో కనెక్ట్ అవ్వడం, అదే రక్షణ అనమాట. సాల్వేషన్ రక్షకుడైన యేసుక్రీస్తు మన ఆత్మను రక్షించామన్నమాట. సువార్త రక్షణ పొందినప్పుడు రక్షకుడైన యేసుక్రీస్తు మన ఆత్మను పట్టుకున్నామన్నమాట. విమోచకుడైన యేసుక్రీస్తు మన ఆత్మను పట్టుకున్నాం, అదే రక్షణ. కాబట్టి గ్రేట్ సాల్వేషన్ రక్షణ ప్రియులారా గొప్పది. గొప్ప దేవుడు అనుగ్రహించిన రక్షణ గొప్పది అనమాట. కాబట్టి దాన్ని చిన్న చూపుతో చూడవద్దు అనమాట. ఇప్పుడు గొప్ప రక్షణ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన అనుగ్రహించిన తర్వాత కూడా చాలా మంది బాధతో బ్రతున్న వారు ఉండవచ్చు. అంటే దానికి అర్థం యేసుక్రీస్తు రక్షణ చిన్నగా చూస్తున్నా అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అనుగ్రహించిన సాల్వేషన్ రక్షణ చాలా 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 ఉన్నతమైన అనమాట, చాలా గొప్పది అనమాట. చాలా అంటే చాలా గొప్పది. ఎన్ని కోట్లు, ఎన్ని బిలియన్ డాలర్స్ కానీ, ట్రిలియన్ డాలర్స్ కానీ ఇచ్చినా పొందేది కాదు, ఏది ఇచ్చినా పొందేది కాదు. కానీ యేసుక్రీస్తు తన ప్రాణం ఇచ్చి సమాధి నుండి తిరిగిలేచిన యేసుక్రీస్తు కృప వలన ఉచితంగా తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇచ్చేశారు. అంటే ఎంత డబ్బు పెట్టినా దొరకలేని రక్షణ, ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు, బిలియన్స్ కానీ, ట్రిలియన్స్ కానీ ఎంత పెట్టినా దొరకలేని ఆ గొప్ప రక్షణను జీవగల దేవుడు ప్రియులారా మనకు తన ప్రేమని బట్టి, తన కరుణని బట్టి, దయని బట్టి మనకు ఉచితంగా అనుగ్రహించిన కాబట్టి కరుణా సంబంధుడైన దేవును మన పాట పాడినట్టు కృతజ్ఞత కలిగిన వారిగా మనం స్తుతించుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఇంకంతే, దేవా మీకు థ్యాంక్స్, గొప్ప రక్షణ తండ్రి మీరు నాకు అనుగ్రహించిన కాబట్టి ఆరాధన. అంతే. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ చాలా గొప్పది అనమాట. చాలా అంటే చాలా గొప్పది, అంత గొప్పది అనమాట. కాబట్టి ప్రియులారా మన దేవును మనం ఇంతగా మనం ఆరాధించాలి, ఇంతగా మనం స్తుతించుకోవాలి, ఇంతగా మనం థ్యాంక్స్ చెప్పాలి దేవునికి సోదరు. కాబట్టి మనం స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? దేవుని రక్షణ చాలా గొప్పది. ఇప్పుడు ఉచితంగా అనుగ్రహించామంటే దానికి విలువ లేదని కాదు. యేసుక్రీస్తు ప్రాణానికి ఎంత విలువ ఉందో, జీవగల దేవునికి ఎంత విలువ ఉందో అంత విలువ దానికి కూడా ఉంది అనమాట. రక్షణ, దేవుడు అనుగ్రహించిన రక్షణ కూడా అంత విలువ ఉంది. అందుకొరిగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. కాబట్టి అది తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించాం. ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టు యేసుక్రీస్తు రక్తం తండ్రితో మనల్ని తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆశ్రయిస్తున్న యేసుక్రీస్తు రక్తం ద్వారా తండ్రి దగ్గరికి వచ్చిన మనం ఇంకా దూరం మనం వెళ్ళలేదన్నమాట. మన తండ్రి నుండి దూరంగా వెళ్లకుండా జీవగల దేవుడు మనందరినీ కాపాడునాక. ఎందుకంటే మన తండ్రి అందరికన్నా గొప్పవాడు, మన జీవగల దేవుడు అందరికన్నా గొప్పవాడు. ఇప్పుడు జీవగల దేవుడు ఉన్నాడు, మన జీవగల దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లేదు తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన ఆత్మలను నిత్యం కాపాడడానికి శక్తి, సామర్థ్యం, బలం కలిగిన దేవుడు అనమాట.
మనం ఊచిన దానికంటే ఎక్కువ శక్తి ఉంది, ఎక్కువ బలం ఉంది అనమాట. మనం విన్న దానికంటే ఎక్కువ పవర్ మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం బాధపడవద్దు. మనం బాధపడవద్దు. అదే మీన్ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. 7వ అధ్యాయంలో ఒకసారి ప్రియులారా వాక్యం మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ దినం ప్రియులారా మనం చూసినట్లయితే ఒక మాట అక్కడ రాయబడి ఉంది. సోదర్, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన అంటే యేసుక్రీస్తు గురించి అనమాట. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పశ్చమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణ టోటల్ పూర్తిగా ప్రియులారా మనను రక్షించుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు, పునరుద్ధరణ క్రీస్తుకు సాధ్యమైన సత్యం మనం నమ్మాలి. సాధ్యమన్నమాట. పూర్తిగా సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి, దేవునికి సాధ్యమన్నమాట. స్తోత్ర దుచ్చుడు మనల్ని ముట్టకుండా మన ఆత్మను కాపాడుతున్న దేవుని మనం శుద్ధిస్తాం. కాబట్టి ఇప్పుడు దాకా మనం బ్రతికి ఉన్నామంటే, మనం పాపక్షమణం పొందేమంటే, నిత్య జీవనం పొందేమంటే, దేవుని కుమార్తెగా మార్చబడామంటే దేవుడు సర్వశక్తి మందుడు ఉన్నా కాబట్టి సాతానుకు చేయి నుండి మనల్ని విడిపించాం. చీకటి రాజ్యం నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాం. వెలుగు రాజ్యంలో దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనను తీసుకొని వచ్చాం. కాబట్టి ప్రియులారా మన దేవుని శుద్ధిస్తాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున, కాబట్టి మన పక్షంగా యేసు రక్తం మాట్లాడుతుంది. మన పక్షంగా సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు నిరంతరం మాట్లాడుతున్నాం తండ్రితో. నిరంతరం నా గురుచు మీ గురుచు విజ్ఞాపన చేస్తున్నాం అనమాట. యాజకుడుగా, గొప్ప యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా, గొప్ప యాజకుడుగా నిరంతరం నా గురుచు మీ గురుచు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? తండ్రి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం అందరం క్రీస్తు కావాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అందరం జీవగల దేవునితున్న సహవాసములో కొనసాగించబడాలి, దూరంగా ఉండవద్దు. దాని కొరకు యేసుక్రీస్తు నిరంతరం మాట్లాడుతాను. మన స్వస్థ కొరకు ప్రభు మాట్లాడుతాను, మన సంతోషం కొరకు ప్రభు మాట్లాడుతున్నా, మన సమాధానం కొరకు ప్రభు మాట్లాడుతున్నా. మన నిత్యం జీవగల దేవునితో బ్రతకాలని తండ్రితో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాం అనమాట. మన ప్రశ్నగా మనం ప్రభు సొత్తనే ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను రక్తం ఇచ్చుకున్నాము, సొత్తుగా మార్చాము, కాబట్టి దుష్టుడు ముట్టడానికి వీలు లేదు. ఇది తండ్రితో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాం. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పశ్చమున, చూడండి మన పశ్చమున యేసుక్రీస్తు మాట్లాడుతున్నాం. విజ్ఞాపన చేయడకు నిరంతరమును జీవించున్నాడు. నిరంతరం అనమాట. యేసుక్రీస్తు ప్రార్థన పునరుద్ధానుడు అంటే మహిమా శరీరంలో ఉన్న కాబట్టి నిరంతరం ప్రార్థన వేసుకోవచ్చు అనమాట. మనమేమో ప్రార్థన వేసుకొని కొన్నిసారి అలసిపోతాం, అని యేసుక్రీస్తు అలసిపోవడం లేదు. ఎందుకంటే మహిమా శరీరంలో ఉన్నాము. అందుకొరకు నిరంతరం మన కొరకు మాట్లాడతారు, నిరంతరం గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిరంతరము ప్రియులారా మన కొరకు ప్రభు మాట్లాడుతున్నాం. నిరంతరం మన పశ్చిమంగా మాట్లాడుతున్నాం. కాబట్టి మనంగా భయపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం. నిరంతరం విజ్ఞాపనం చేయడకు నిరంతరము జీవించున్నాడు. చూడండి, నిరంతరం జీవించున్నాడు అంటే ఇంకా మరణం లేదనమాట. యేసుక్రీస్తు మరణాన్ని చేశారు. ఒకటి మరణం లేని యేసుక్రీస్తు నిరంతరం నా కొరకు మీ కొరకు మాట్లాడుతున్నాం. యేసు రక్తం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు మన కొరకు మాట్లాడుతున్నాం. మన పక్షంగా అంటే మన పక్షంగా ఎవరు లేదని ఇంకా బాధపడే అవసరం లేదు. నా పక్షంగా ఎవరు లేదు, నా పక్షంగా ఎవరు లేదు అని మనం ఎవరు బాధపడే అవసరం లేదు. జీవంగా దేవుని నమ్మిన యేసుక్రీస్తు నమ్మిన యేసుక్రీస్తులో ఆశ్రయిస్తున్న మన పక్షంగా యేసుక్రీస్తు నిలబడుతున్నాం, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాం. కాబట్టి ఇంకా మనం దుఃఖంతో ఉండవద్దు, నిరాశతో ఉండవద్దు, బాధతో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తు మన పక్షంగా ఉన్నామని సత్యం మనం గ్రహించాలి. మన పక్షంగా ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు. ఆకాశం భూమి సందడం అందరు సృష్టించిన జీవంగా దేవుడు నా పక్షంగా ఉన్నా, మన పక్షంగా ఉన్నా, ఇది మనం అర్థం చేసుకోవాలి.
అది గ్రహించినప్పుడు ఏమవుతుంది, మన గొప్ప ధైర్యం వస్తాయి అనమాట, బలం వస్తుంది. గ్రహించాలి, అది వినాలి అనమాట, నిరంతరం వినాలి. మనం ఇలాగ వింటున్నారేమో, నాకు సహాయం చేయడానికి లేదు, ఇదే మనం వింటున్నారని. నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఆపొద్దల, నాకు తోడు ఎవరు లేదు, ఇలాంటి ఉన్నది మనం ఆలోచన చేస్తున్నారేమో, వింటున్నారేమో. కానీ మనం ఆత్మకణులు పరిశుద్ధాత్మ దేవుడు తెరచినాక, ఆత్మ చెవుల దేవుడు తెరచినాక, కాబట్టి మన పక్షంగా తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. మన పక్షంగా వేల కొలది దేవదూతలు దేవుడు అనుగ్రహించినాక, దేవుడు దూతల ద్వారా కూడా దేవుడు కాపాడతాడు. మేము దూతలు ఉన్నామన్నమాట. దేవదూతల ద్వారా దేవుని చిత్తం చేసుకొని, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మహింపరుచుకొని, క్రిస్తువును ఆరాధించుకొని, క్రిస్తువుని కలిగి బ్రతుకున్న వారికి చుట్టూ బలమైన దేవదూతలు దేవుడు అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. బలమైన దేవదూతలు కాపుదల మనకు ఉంది అనమాట. కాబట్టి ఆ దూతల ద్వారా కూడా జీవంగల దేవుడు ప్రియులారా మనను తప్పకుండా కాపాడుతాయి. కాబట్టి దేవదూతలు ప్రియులారా ఉన్నామన్నమాట. కాబట్టి మనం చూడవచ్చు అపొస్తలుల కార్యములు కూడా 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సంఘం శ్రద్ధగా ప్రార్థన చేశారు. పేతురు చెరసాలు ఉన్నా, బంధించబడిన స్థాయిలో ఉన్నా, కానీ సంఘం బలంగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ దేవదూతలు దేవుడు పంపామన్నమాట. దేవదూతలు వచ్చి చాలా ఇన్నర్ సర్కిల్ అంటే లోతైన ప్రాంతంలో బంధించబడిన పేతురును ప్రియులారా వెళ్ళి మెరకలుగా అద్భుతంగా దేవదూత వెళ్ళి బయటకు తీసుకొని, సంఘాల నుండి విడిపించి బయటకు తీసుకొని వచ్చి కాపాడామన్నమాట. ఒకటి పరిశుద్ధులకు ప్రార్థన, మన యేసుమల ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు పనిచేస్తాయి అనమాట. ఇప్పుడు మన ప్రార్థన ఆపోవద్దు, ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రత్యేకంగా చెరసాల్లో ఉన్న వారిను దేవుడు బయటకు తీసుకొని వచ్చినట్టు బలమైన దేవదూతలు యేసుమలో పనిచేయనాక మనం నమ్మాలి, దేవదూతలు ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. తన బిడ్డలు బిడ్డల కాపుదల కొరకు దేవుడు దూతలను కూడా పంపించి దేవుడు కాపాడే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు 91 కీర్తనలో ప్రియులారా మనం చూసినట్లయితే 91 కీర్తనలో 11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. కాబట్టి నీ మార్గములు అన్నిటిలో అంటే మనం యేసుక్రీస్తు 2వ రాకడ దాకా కదండి. యేసుక్రీస్తు మనం భూమిలో బ్రతికినంత కాలం దాకే దేవుడు తన దూతల ద్వారా మనను కాపాడినాక అంతే. ఇప్పుడు నీ మార్గములన్నిటిలో మనం మార్గం యేసుక్రీస్తు మార్గం, సత్యం, జీవం. కాబట్టి మనం వెళుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొత్త జన్మించిన మన ఆత్మ పరలోకంలో ఉన్నాం. కాబట్టి నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం దాని కొరకే మనం ముందుకు వెళుతున్నాం. మన గురి వ్యక్తిత్వం అనమాట, పరలోకం అనమాట. యేసుక్రీస్తు 2వ రాకడలో మనం ఎత్తపడాలి. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అనిపిస్తున్నాం. మనం ఇప్పుడు పరదేశంలో ఉన్నాం, యాత్రికులంగా ఉన్నాం. మనందరం యాత్రికులం అనమాట, యాత్రలో ఉన్నాం అనమాట. యాత్రలో ప్రియులారా మనకు సహాయం కావాలి, ప్రభువుకు తెలుసు. ఇప్పుడు నీ మార్గములు అన్నిటిలో దానికి అర్థం మన గమ్యం చేరే వరకు జీవగల దేవుడు తన పరిశుద్ధుల దూతల ద్వారా మనను కాపాడుతాయి అనమాట. స్తోత్రం. గమ్యం చేరే వరకు అదే అందుకొరకు నీ మార్గములు అన్నిటిలో. కాబట్టి కొన్ని రోజులని కాదు, ఈ సంవత్సరం అని కాదు, ఈ రోజు అని కాదు, బ్రతినంతకాలం జీవగల దేవుడు మనను కాపాడుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. బ్రతినంతకాలం స్తోత్రం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దేవుడు మాట్లాడతారనమాట. ఆయన అంటే దేవుడు నిన్ను గురుచు మన గురుచు తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, వెళ్ళాలి, నా కుమార్తెను నా కుమారును కాపాడాలి, అంతే. క్షేమంగా ఉండాలి, ప్రయాణంలో క్షేమం దేవుడు కోరుతున్నాం, మన క్షేమం కోరుతున్నాం అనమాట. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీదే, స్తోత్రం, చేతుల మీద కూడా ఎత్తి పట్టుకుందరు అని కూడా రాయబడింది. చూడండి, దేవునికి స్తోత్రం. చేతుల మీదే ఎత్తి పట్టుకుందరు. కాబట్టి మనం యేసుక్రీస్తు బలమైన చేతుల్లో మనం ఉన్నాం. దూతల ద్వారా, దేవదూతల ద్వారా కూడా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, కాపాడుతుంది. కాబట్టి మనం హై సెక్యూరిటీ, క్రిస్తులో ఉన్న వారందరం హై సెక్యూరిటీలో ఉన్నామన్నమాట.
స్తోత్రం. గొప్ప శక్తిలో ఉన్నామన్నమాట. ఇంకా ప్రత్యేకంగా పిల్లలు మనం చూసినట్టే మన ఆత్మకు 100% సేఫ్టీ అనమాట. కొత్త జన్మించిన మన ఆత్మకు, కొత్త జన్మించిన ఆత్మ పిల్లలు మనం చూసినట్టే యేసుక్రీస్తు ఒక పరిశుద్ధమైన చేలో మన ఆత్మ ఉన్నామన్నమాట. అదే సాల్వేషన్ దర్శనం. కాబట్టి అందుకొరకు జీవంగల దేవుడు చెప్పిన మాట పిల్లలు మనం చూసినట్టే ఏ దుష్టుడు మీ కొత్త జన్మించిన ఆత్మను మాత్రం అస్సలు ముట్టలేదు. అది అసాధ్యం అనమాట. ఎందుకంటే క్రీస్తు మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాడు. సాతాను చేసిన క్రీస్తు మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నాడు. సాతాను శిలువ మరణం ద్వారా నాశనం చేసిన సాతాను ఒక ఆయుధాలను సాతాను నిరాయుధులుగా చేసిన యేసు క్రీస్తు, జయించిన క్రీస్తును తండ్రి దేవుడు మన ఆత్మలో నాటేస్తామన్నమాట. ఆ క్రీస్తు మనల్ని నిరంతరం కాపాడుతాయన్నమాట. నిరంతరం మీరు కొత్త జన్మించిన మన ఆత్మను ఎవరు ఏమీ చేయలేదు. అదే యాభాయి మీ గుడారానికి రాదు. ఏ సాతాను దుష్టుడు ముట్టలేదు. మొదటి యోహాను 5:17 మాట రాయబడింది. లూకా సువార్త 10:19 ప్రభు స్పష్టంగా చెప్పారు, పాములను తేళ్లను శత్రువుల మంతటి మీద తొక్కడానికి నేను మీకు అధికారం అనుగ్రహించాను. నీ సాతానుకు నిన్ను ముట్టడానికి దేవుడు హక్కు వెళ్ళలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ ఉన్న హక్కు కూడా శిలువ మరణం ద్వారా దేవుడు తీసివేస్తామన్నమాట. హల్లెలూయా. దేవుడు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. కాబట్టి మనకు దేవుడు హక్కు ఇచ్చామన్నమాట. సాతాను తొక్కడానికి మనకు జీవగల దేవుడు హక్కు ఇచ్చాం లేదు. కాబట్టి పాంబులను తెరలను శత్రు బెల్లం అందటి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. కానీ దుష్టుడు మాత్రం ఏ హాని కొత్త జన్మించిన పిల్ల మనకు చేయలేదు అని ప్రభు చెప్పి ఆ మాటలు దయ్యాలు ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన హక్కు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతానుకు మనల్ని ముట్టడానికి జీవంగల దేవుడు హక్కు ఇవ్వలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి చూడండి, నిన్ను గురించి మాట్లాడితే, నా గురించి మాట్లాడితే స్తోత్రం. మనకు సహాయం కావాలని, మనకు బలం కావాలని, కాపాడుకోవాలని జీవంగల దేవుడు మాట్లాడుతున్నాం. గొప్ప ప్రధాన యాజకుడు ప్రభు మాట్లాడే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. స్తోత్రం. దానికి అర్థం మనం తప్పకుండా క్షేమంగా గమ్యం చేరాలని తండ్రి దేవుడు, జీవంగల దేవుడు ప్రభు కోరుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మనకంటే ఎక్కువ కోరుతున్నాం. మనం కూడా కోరుతున్నాం, ప్రభు నేను క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా ఈ ప్రయాణం క్షేమంగా జరగాలి, మంచిది. నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆ నిన్ను గుర్చు తన దూదలను ఆజ్ఞాపించును. నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందువు. ఇంకా నీవు సింహములను నాగపాములను త్రొక్కేదవు, ఉదవ సింహములను భుజంగములను అనగ త్రొక్కేదవు. క్రిస్తువును కలిగిన పరిశుద్ధాత్మతో నింపబడిన అపవాదికలను నాశనం చేయడానికి పరిశుద్ధాత్మదుడు వాడతారు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతని తప్పించదని. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న మనల్ని జీవంగల దేవుడు తప్పిస్తాడనమాట, కాపాడుతుంది. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతని గనపరిచేదను. అతడు నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉంటుంది. శ్రమల్లో అన్ని సదాకాలం అనమాట. యేసుక్రీస్తు సదాకాలం మనకు తోడుగా ఉన్నాం అనమాట. శ్రమ ఆ కాలంలో కూడా తోడుగా నిలబడతాను అన్ని కాలంలో. అందుకొర సదాకాలం అనమాట, నిత్యం అనమాట. మీన్ శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతన్ని విడిపించి తండ్రి కోరుతున్న గొప్ప చేస్తాడనమాట. అందుకు తలగా నిలబెడతాడు. అభిషేకం వాక్యం నింపి మనల్ని బలపరిచి గొప్పగా చేసి అనేకులు దీవించే పాత్రగా మనలో దీవించాం దేవుడు. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించిన కాబట్టి మనం దీవెన పొందిన వారు. ఆత్మ సమాధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించారు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చేసుకోవాలి, ఇద్దరిని దీవించాలి అనమాట. దీవించాలి. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తున్న దీర్ఘాయుష్ చేత అతన్ని తృప్తిపరచుదను. నా రక్షణ అతనికి చూపించదును. దీర్ఘాయుష్ కూడా దేవుడు యేసు మనల్ని అనుగ్రహించినాక దీర్ఘాయుస్సు. ఇప్పుడు దేవుని కాపుదల ఉన్న మనం అగాధమైన దుర్మరణాలు జరగలేదు అనమాట, దేవుడు కాపాడుతే కాబట్టి. ఇప్పుడు దేవుడు మనందరినీ కూడా యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా ఇప్పుడు దాకా కాపాడినవాడు స్తుతిస్తాం. వాక్యం ద్వారా దేవుడు కాపాడినవాడు, జీవవాక్యం ద్వారా కాపాడినవాడు స్తుతిస్తాం. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని కాపాడినవాడు స్తుతిస్తాం. దేవుడు తన బలమైన దేవదూతల ద్వారా వేలాది దూతలు ఉన్నామన్నమాట. దేవుని లక్షలాది దేవదూతలు ఉన్నామన్నమాట. కాబట్టి ఆ దూతల ద్వారా దేవుడు మనల్ని కాపాడిన, కాబట్టి కోట్లాది దేవదూతలు ఉన్నామన్నమాట.
భూమి మీద దాదాపు ఒకవేళ 800 కోట్లు కానీ లేదంటే 1000 కోట్లు కానీ మనుషులు ఉన్నారు. కానీ దేవదూతలు లక్షలు, ఇంకా లక్షలాది కోట్లు దేవదూతలు ఉన్నామన్నమాట దేవునికి. కాబట్టి కాబట్టి ప్రియులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, జీవగల దేవుడు నన్ను తప్పకుండా కాపాడుతాడు అనమాట. కాపాడితే ప్రియులారా, దేవుడు మనను కాపాడుతాడు. ఈ ప్రయాణంలో జీవగల దేవుడు మనను కాపాడినాక నీ మార్గములు అన్నింటిలో నిన్ను కాపాడుకోవచ్చు. నా మాటలో రాయబడింది కాపాడుతాయి అనమాట. అంటే తండ్రిగా జీవంగల దేవుడు మనకంటే మన కాపుదల జీవంగల దేవుడు కోరుతున్నాం. మనకు ఒకసారి మనకు అనిపిస్తాము మనమే మన కాపుదల ఎక్కువ కోరుతున్నామని. కాదు ప్రియులు, మన కండ్లే జీవంగల దేవుడు మన కాపుదల ఇంకా ఎక్కువ కోరుతున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి చిత్తములో మనం ఉండే చాలు. అలాగే తండ్రి చిత్తములో మనం ఉండే చాలు. వీళ్ళంతా తండ్రి చూస్తాడు, జీవగల దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం బాధపడే అవసరం లేదు. కాబట్టి మనం దేవుని స్తుతిస్తాం. ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న జీవగల దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరు దేవుడు గొప్ప అభిషేకంతో దేవుడు మనల్ని అదేగా నింబడినాక పరిశుద్ధాత్మ మొదలు మన ఆత్మ నుండి ప్రవేశినాక యేసు క్రీస్తు ప్రాణం పెట్టి ప్రేమించాం, తిరిగి లేచిన క్రీస్తు మనల్ని ప్రేమిస్తాం. కాబట్టి ఆ ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక మనం కూడా ప్రభువును ప్రేమిస్తాం. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో ప్రభువును ప్రేమించుకొని ప్రభు అడుగే జాడలో తుదమట్టుకు మనందరం నడిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను, మన ప్రాణం, శరీరాన్ని జీవంగల దేవుడు అధీనంగా బలపరిచినాక అంటే దేవుని ఒక అడుగే జాడలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతకడమే నా పట్ల మీ పట్ల దేవుని చెప్తాను. అది కూడా నిత్యమని మాట, ఇచ్చేయాలి నిత్యం అనమాట. నిత్యం మనందరి జీవగల తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనందరం బ్రతికినాక. కాబట్టి జీవగల దేవుడు మలుపులు ఇచ్చిన సహవాసం నిత్య సహవాసం కొరకు అనమాట. కొన్ని రోజుల కొరకు కాదు, కొన్ని సంవత్సరం కొరకు కాదు, 1000 సంవత్సరం కొరకు కూడా కాదనమాట. నిత్యం అనమాట. నిత్య సహవాసం వరకు జీవగల దేవుడు మనల్ని ప్రేమించాలి. అందుకు నిత్య ప్రేమ, వేసే ప్రేమ, నిత్య ప్రేమ అనమాట. శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. ఇప్పుడు యేసు క్రీస్తు కోరుతాను మనందరం యేసుతో ఉండాలని, నిత్యం ఉండాలని యేసు క్రీస్తు కోరుతున్నాం. అందుకొరకు ప్రియులారా, ప్రాణం కూడా పరిశుద్ధ రక్తం కార్చి నన్ను రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి నీతివంతుల పరిశుద్ధులు మార్చి తన సొత్తుగా మార్చేసామన్నమాట. కాబట్టి యేసు నామంలో మనందరం దేవుని యొక్క నిత్య సొత్తుగా ఉండినాక అదే తండ్రి చిత్తం అనమాట. నిత్యకు తండ్రి కోరి కాదని నిత్యం మన జీవంగల దేవుని యొక్క సొత్తు ఉండాలి. మన సొత్తు యేసే మన సొత్తు అనమాట. జీవంగల దేవుడు మన సొత్తు. హల్లెలూయా, అంతే చాలు. అదే గండంలో ప్రియులారా, దేవుని ప్రణాళిక అదే అనమాట. పాపం చేయక ముందున్న తండ్రి ఒక నిత్య సంకల్పం అదనమాట. దేవుడు దాని కొరకు ఆదామును నిర్మించాము, హవ్వను నిర్మించామన్నమాట. వారు నిత్యం నాతో పాటు ఉండాలని ఉద్దేశంతోనే జీవంగల దేవుడు నిర్మించారు. వారు దీవించారు, మీరు పుట్టి పెరగాలి. ఇప్పుడు అనేక దేవుని కుమార్తెతో ఈ భూమి అంతా నింపబడాలని తండ్రి ప్రణాళిక అనమాట. ఇప్పుడు ఆ ప్రణాళిక ఆగిపోలేదు, ఆ ప్రణాళిక ఇప్పుడు నడుస్తుంది. వాక్యం ధర పరిశుద్ధాత్మని కొత్తగా జన్మించిన మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనమాట. ఇప్పుడు దేవుని కుమార్తెగా నిత్యుడు తండ్రితో గొప్ప దేవునితో కలిసి దేవుని కుమార్తెగా మనం కూడా ఆ తండ్రితో మహిమలో బ్రతకడం దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అదే దేవుని చిత్తం. అలాగా మనం చూసినట్టే ఎక్కడ చూసినా దేవుని కుమార్తెని చూడవచ్చు అనమాట. అది దేవుని సంకల్పం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. అలాగే 1000 ఏళ్ల పరిపాలన కానీ, అలాగే నూతన ఆకాశం, నూతన భూమి కూడా దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి దేవుని కుమార్తె జీవంగల దేవుడు గొప్ప దేవుడుగా అలాగే మిగిలిన తన పిల్లలు తనతో పాటు మహిమలో నిత్య యుగాలు బతకడం తండ్రి ప్రణాళిక అనమాట. దేవునికి స్తోత్రం. దాని కొరకు మనల్ని కూడా పిలిచారు. కాబట్టి మనం కూడా దేవుని సంకల్పంలోనికి మన దేవుడు తీసుకొని వచ్చిన దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు క్రిస్తులోని మీరు దేవుని కుమార్తె అంతే, దానికంటే తక్కువ సార్లు లేదనమాట. కాబట్టి మీరు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. అందుకొరకు యేసు నామములో
మీరు ప్రార్థన చేసిన మెరకలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే మీరు దేవుని కుమారుడు ఉన్న, దేవుని కుమార్తె ఉన్న. దేవుని కుమారుడు అంటే అర్థం చేసుకోవాలి, చిన్న విషయం కాదు, చిన్నది కాదు, గొప్ప స్థాయి అనమాట. దానికంటే గొప్ప స్థాయి మనకు ఎవరు ఇవ్వలేదు. అది కూడా నిశ్చయం అనమాట. నిశ్చయం దేవుని కుమార్తె మనం ఉండాలని ఉద్దేశంతోనే దేవుడు మనల్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్నామన్నమాట. దేవుని కుమార్తె. ఇప్పుడు దేవుని కుమార్తె ఇప్పుడు మీరు భూమిలో బ్రతున్న ఎంత గొప్ప దాని స్తోత్రం, హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. దేవుని కుమార్తె. ఇప్పుడు దేవుని కుమార్తెను సాతాను భయపడతాయి అనమాట. దేవుని కుమారునికి అంటే దానికి అర్థం క్రిస్తువుని కలిగిన మిమ్మల్ని సాతానుకు భయం అనమాట. సాతాను భయపడతాయి దేవుని కుమారుడు వస్తున్నామంటే. కాబట్టి మీరు యేసునామములో మాట్లాడుతున్నామంటే దెయ్యాలు భయపడతాయి. స్తోత్రం. దెయ్యాలు పారిపోతాయి. ఇక్కడ నిలబడలేదు. దేవుని కుమార్తె ముందు సాతాను నిలబడలేదు. కాబట్టి క్రిస్తువుని కలిగిన మనం దేవుని కుమారులం అనమాట. దేవుని కుమార్తెలంగా మనం నిత్యం బ్రతకడం జీవగల దేవుని ఒక ప్రణాళిక అనమాట. స్తోత్రం. వాటి ఆ ప్రణాళికలోనికి దేవుడు మనం తీసుకొని వచ్చినట్టు దేవుని స్తుతిస్తాం. ఇంకా మరణం కూడా జీవగల దేవునితో సహవాసం నుండి మరణం కూడా ఏమీ చేయలేదు. అందుకొరకు యేసుక్రీస్తు లూకాసు సువార్త 12వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాం, దేహమును చంపిన వారిను భయపడే అవసరమే లేదు, కర్లేదనమాట. వారు కొత్త జన్మించిన మన ఆత్మను ఏమీ చేయలేదు. ఒకవేళ చేయాలంటే ఆత్మగా మార్చబడాలి, దేవుని కన్నా గొప్ప స్థాయికి వెళ్ళాలి. అది సాధ్యం కాదనమాట. ఎవరు అది సాధ్యం కాదు. సాతాను అలా కోరుకున్నాం, దేవుని కన్నా గొప్ప స్థాయి కోరుకున్నాం గర్వంతో, కానీ పడిపోయామన్నమాట, ఓడిపోయాం. నిత్య పనిష్మెంట్ సాతానుకు ఉంది అనమాట. నిత్య పనిష్మెంట్, ఇటర్నల్ పనిష్మెంట్. అది అగ్నిగుండం అనమాట, ఇటర్నల్ పనిష్మెంట్. దేవుని కన్నా గొప్ప స్థాయిలో గర్వంతో ఎక్కుతామని అనుకున్నాము, పడిపోయాము, ఇటర్నల్ పనిష్మెంట్ అనమాట. అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం, జీవంగల దేవుని కంటే గొప్పవారు ఎవ్వరు లేదు. అందుకొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి గొప్ప దేవుడు మన తండ్రి ఉన్న కాబట్టి ఆ తండ్రి కూడా ప్రేమతో, కరుణతో, దయతో మన పక్షంగా ఉన్నా కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సమస్త శక్తికు ఆధారమైన దేవుడు, ప్రతి ఆశీర్వాదానికి కారణబోధుడైన జీవగల దేవుడు మన తండ్రి ఉన్న కాబట్టి మనం ఇంకా యెహోవా కాపరి దేవుడు మనం తండ్రి ఉన్న నిత్యం. కాబట్టి మనం నిత్యంగా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆనందించాలి. దేవా మీరు నా తండ్రి ఉన్న కాబట్టి వందనాలు చెల్లించాలి, స్తోత్రం చెల్లించాలి. అది గొప్ప ధన్యత అనమాట. ఆ గొప్ప ధన్యతలోనికి తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని తీసుకొని వచ్చారు. కాబట్టి గొప్ప ఆశీర్వాదంలో మనం ఉన్నాం. ఇది మనం గ్రహించుకొని ప్రియుల దేవుని స్తుతిస్తాం. వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీ నిత్య ప్రణాళికలు బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. నిత్యవు తండ్రి, దేవా మీ యొక్క చూపులు మమ్మల్ని కూడా మీరు చూస్తున్నట్టు ఆరాధన కరుణతో, దయతో, ప్రేమతో మమ్మల్ని చూస్తున్నట్టు వందనాలు. దేవా మా కొరకు ప్రాణం పట్టినట్టు స్తుతిస్తున్నాం. దేవా మూల్యమైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొని మీ సొత్తుగా తండ్రి, మమ్మల్ని నిత్య సొత్తుగా మేమందరం ఉండడానికి కొరకు నిత్యులు తండ్రి, మీరు తండ్రి అలాగే చేస్తున్నట్టు మేమందరం స్తుతిస్తున్నాం. మేము చాలు ప్రభు, మీ సొత్తుగా మేమందరం నిత్యం ఉండే మాకు చాలు తండ్రి. దేవా స్తోత్రం ప్రభు, మీరే మా సొత్తుగా ఉండే చాలు తండ్రి. తండ్రి దానికంటే మేము ఏం కోరుకోవడం లేదు తండ్రి. యేసయ్య తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ప్రేగ దేవ, గొప్ప దేవ, మీరే మా తండ్రిగా నిత్యం మా కాపరిగా తండ్రి మీరు ఉండే చాలు తండ్రి. మీరు మా దేవుడు ఉండే చాలు. వదిలిపబడిన గొర్రెపిల్లని వేసి మీరు మాకు తోడుగా అండగా ఉన్న స్తోత్రం. మా పక్షంగా ఉన్న మాట్లాడుతున్నదే వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. మా కొరకు ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మా కొరకు నిరంతరం మాట్లాడుతున్న గొప్ప ప్రధాన యాజకుడుగా వేసే మీరు ఉన్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మా పక్షంగా నిరంతరం మాట్లాడి ప్రదాక మమ్మల్ని క్షేమంగా కాపాడిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా వందనాలు తండ్రి. మా ఆత్మ ప్రాణ శరీరం కూడా ఒక్కసారి తండ్రి పరిశుద్ధ యాగంగా జీవగల దేవా మీ పరిశుద్ధమైన చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. మా ఆత్మ ప్రాణ శరీరం తండ్రి మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. దేవా మీ రక్తం ద్వారా మాకున్న సమస్య మీ రక్తంగా దవగిస్తున్నాం, రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. మా రాష్ట్రం, దేశం కూడా మీ శరీర రక్తం ద్వారా కడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభావ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ప్రతి ఒక్కరు మీ స్వరం విన్నట్టు మీ ప్రశంస లోటు అనుభవించుడు హోలీ స్పిరిట్ సహాయం ఏమవుతండి. అభావాధికారులు యేసు రక్తం ఈ విషయంలో లయమైపోయినా కానీ మేమందరం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యం యేసు ఇప్పుడే అందరి జీవంలో
ప్రతి ఒక్క జీవితంలో జరిగినా కానీ దేవా మేమందరూ యేసులో తండ్రి ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా ప్రభావ మీ నిత్య సంకల్పం నిత్య పనాలు అందరి జీవితంలో జరిగినట్టు కృపా తండ్రి దయచేయమని అందరిని ప్రార్థనిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక మా తోడు ఉన్నవాటి సుధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి వందనాలు తండ్రి, మాతో కరుణ చూపినట్టు దయ చూపినట్టు వందనాలు తండ్రి, వందనాలు. థ్యాంక్ యూలో ఇప్పుడు వచ్చిన వారందరినీ చూస్తున్నాం. మహిమా ఘనత మీకే అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేస్తాను. అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉండినాక. ఆమేన్, ఆమేన్.